ఉత్తరప్రదేశ్లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలు చక్రాల మధ్యనున్న స్థలంలో ఇరుక్కుపోయిన బాలుడు దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించాడు. రైల్వే ట్రాక్ పక్కనే ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన 10 ఏళ్లలోపు బాలుడు ఆడుకుంటూ తమ ఇంటికి ఎదురుగా ఉన్న ట్రాక్ పైన ఆగి ఉన్న గూడ్స్ రైలు కిందికి వెళ్ళాడు. ఆ తర్వాత కాసేపటికే రైలు కదిలిపోయింది. బాలుడు బయటకు రాలేక చక్రాల మధ్య ఉండే ఖాళీ స్థలంలో కూర్చుండిపోయాడు. అలా కదిలిన రైలు ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణించి యూపీలోని హార్దోయ్ స్టేషన్కు చేరుకుంది. స్టేషన్లో రైలు సిబ్బంది తనిఖీలు చేస్తుండగా బాలుడిని చూసి షాక్ అయ్యారు. వారు వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి బాలుడిని జాగ్రత్తగా బయటకు తీశారు. అనంతరం హార్దోయ్లోని చైల్డ్ కేర్ సెంటర్కు తరలించారు. బాలుడి కుటుంబం లక్నో, అలంనగర్, రాజాజీపూర్లోని బాలాజీ మందిర్లో నివసిస్తున్నట్టు విచారణలో తెలిసింది. బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చే చర్యలు చేపట్టారు ఆర్పీఎఫ్ పోలీసులు.